2014లో ప్రముఖ సినీ నటులు ఎవరైతే ఆలీ, పోసాని కృష్ణమూర్తి, అలాగే పృథ్వీరాజ్, యాంకర్ శ్యామల వీళ్ళు 2014 నుంచి వైసీపీ తరపున పనిచేశారు. మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల పోసాని, పృథ్వీరాజ్, ఆలీ సైడ్ అయ్యారు. కానీ యాంకర్ శ్యామల 2014 నుంచి ఆమె స్టాండ్ తీసుకొని పార్టీ తరపున పనిచేశారు. మొన్న ఎన్నికల్లో కూడా ఆమె స్టార్ క్యాంపెయినర్గా పిఠాపురంలో ప్రచారం చేశారు. మిగతా సినీ ప్రముఖులందరూ కూడా పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురంలో ప్రచారం చేశారు. అయితే మొన్న రిలీజ్ అయిన వైసీపీ ప్రతినిధుల జాబితాలో యాంకర్ శ్యామల పేరుండడంతో మరొక లేడీ ఫైర్ బ్రాండ్ వచ్చారు పార్టీలోకి. ఆమె గళం వినిపిస్తారు. ఆమె మాటలను ఫాలో అవడానికి వైసీపీ శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహభరితంగా ఎదురు చూస్తున్నారు. మరి ఆమెను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. మొన్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆమె మీద చాలా ఆరోపణలు చేశారు. చాలామంది మీడియా కూడా ఆమెని ఫోకస్ చేస్తూ ఆమెను టార్గెట్ చేశారు. వాటన్నిటికీ ఆమె కృంగిపోకుండా పార్టీ తరపున మొన్నటి వరకు ఆమె క్యాంపెయినర్గా ఉన్నారు. ఇప్పుడు ఆమె ప్రతినిధిగా ఆమె ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు పార్టీని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలిపించడానికి ఆమె ఎటువంటి వ్యూహరచనలు రచిస్తారు అనేది పార్టీలో ప్రతి ఒక్క ప్రతినిధి కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా శ్రేణుల్లో అయితే కొంచెం ఉత్సాహం అయితే మనం ప్రజెంట్ చూసుకోవచ్చు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.